ఏం కూర చేస్తున్నావే? చెట్లకు చిక్కుడుగాయలు వెళ్ళేది అవి చూస్తాను. సౌమ్య ఏం చేస్తానా? మామయ్య లేచుడు చాయ్ తీసుకురా. ఇదిగోండి మామయ్య చాయ్ తీసుకోండి. అత్త మీరు కూడా తాగండి. అవును కానీ పొద్దున్న లేచిన నుంచి ఇప్పుడు కనిపించలేడు. ఎటు వేయండి? ఏమో అత్తమ్మ, నాకేం తెలుసు నీ కొడుకు గురించి. పొద్దుగాల ఏ దోస్తుగాడు ఫోన్ చేసిండో ఏమోను. రమ్మన్నా తిరగడానికి పోయింది. ఇక ఏమన్నా చెప్పిపోతాడా నీ కొడుకు? ఏమన్నా ఈయన తోటోళ్ళందరూ ఏదో ఒక పని చేసుకునే ఉంటారు. వీడేమో తిరిగిపోతాడు. పని చేసుకుందామన్న ఆలోచన మాత్రం ఉంటాడు. కోడికేమో ఎండి వినకాను, నీకేమో ఆనుమిన ఏడుపు ఎప్పుడు. సరే కానీ అఖిలాసిటీ అన్ని అట్లనే గారాబం చేసి వెనకేసుకోరా. ఏ పని పాట లేకుండా ఉంటాడు. ఎట్లుంటాడో ఏమో. వచ్చిండిగా సౌమ్య సౌమ్య కొన్న మంచినీళ్ళే. ఏ కష్టం చేసి వచ్చినామని దాన్ని మంచినీళ్ళు ఇమ్మంటాను. కష్టం చేస్తేనే తాగుతారా? దూపైతే తాగుతారు. ఇదిగోండి. అవును గాని పొద్దుగాల ఒక పని చెప్పినా చేసినావా? సాయంత్రం చేస్తారా? ఇంతకుముందు చెప్పిన పనులన్నీ చేసినట్టు ఇక ఒక్కటి మర్చిపోయినా చేయని చెప్పినావా? ఇందే పని చేస్తారా? ఇంట్లో మనిషి లెక్కలు కూడా చూస్తలేరు. ఇప్పుడే అంటే కదా దూపైతే నీళ్ళు తాగుతారని. పని చేసినప్పుడే రా మనిషికి విలువ అన్నది. ఏం చేస్తాడు? ఎట్లా బతుకుతాడు? అవురా, ఎప్పటికీ ఆ ఫోన్ చూసుడేనారా? పొలం కాడికి అరికోత మిషన్ వస్తాను. ఫోన్ చేయంగా వస్తాడు. అక్కడ మనం లేకపోతే ఇంకో పొలం దాటి ఇంకో పొలంలో వేసిందనుకో మన పొలం అన్నం అంటది. నువ్వు పోతావా? నేను పోవాలన్నా? ఏ మాపో సాగే. ఎప్పుడు నేను ఇంట్లో కార్య కనబడితే నీ కళ్ళు ఓడిపోయి నాకు మా తెలుసు. మరి మళ్ళీ ఇంట్లో పోతానేంద్రా? నేను ఇంటి పని పోయినా పోవాలనే. అక్కడ మా దోస్తు వాళ్ళందరూ ఉంటారు. సౌమ్య ఇట్లాంటి పిల్లడికి కూడా కనబడతలేదేమే? అత్తమ్మ, అయ్యో గీపేట అత్తమ్మ. మొన్న నీ కొడుకు బిర్యానీ నచ్చిన మస్తు సంబరపడ్డా. కానీ నీ కొడుకు ఇట్లాంటి ప్లేట్లనే బిర్యానీ వేసి ఇచ్చిన. నేను ఇంకో ప్లేట్లు వేసుకున్నా. ఇక తింటాను. మావయ్య వచ్చిండు, గులిగిండు. ఇక నీ కొడుకు కోపం వచ్చి పళ్ళని తీసి 4 కుక్కిండు. కథ ఉంటుందా పళ్ళ పీకే బంగారు మసూరు బిర్యానీ బాయ్, పళ్ళెం బాయ్, నా బిర్యానీ బాయ్. అయ్యో మరి ఏమనుకుంటావు నీ కొడుకు గురించి? అయ్యో ఏమయ్యా మీరు వచ్చిండు లింగేజ్ పాయింట్ వేసుకుని ఎటు పోయిండు? ఎటు పోతుందేమని అంటున్నావు? నేనే పొలం కాడికి పంపించిన. ఆడు కట్టపడద్దు, నువ్వు కట్టపడద్దు. ఎన్నెళ్ళు కట్టపడాలి నేను? అన్నాడు. ఏడ చూసినా మిషన్ లేదండి. మా అయ్యేమన్నా నాగని చెప్పాయే.
పొలం అంతా పడ్డది. నాన్న చెప్తే ఏమో అనుకున్నా కానీ వెనుక దొయ్యల గురించి చూసి చెప్తా. వెనుక దొయ్యలు పడ్డాయో మరి ఎట్టుందో అసలు అది ఈ ఇల్లు. अरे शंकर गिरा गिरा बाबू गिरा అవునా చెల్లగిట్ట ఫోన్ చేసిందా? అగో చెల్లనా నాకు ఫోన్ చేయలే బాపు. ఏమైంది? ఎందుకే? ఏం లేదురా, చెల్లె ఫోన్ చేసింది. బావా ఏదో ఫంక్షన్కి పోయిందట, మన ఇంటికి వస్తాడట రాంగా. మరి నువ్వు ఇంటికి పోయి బావకి ఏమైనా కొద్దిగా అవి ఇవి ఏర్పడి కూర నారో అదేమని నేను పొలం కాడు ఉంటాపు. బావను మంచి చూసుకోమని చెల్లె చెప్పింది. బాగుంటున్నాను బాపు. అయితే నేను పోతా, చికెన్ తీసుకొస్తా, బావకు బీర్ తీసుకొస్తా. నేను తెచ్చుకుంటున్నా బాపు. ఏ పోరా లంగ పోరా పైలంగవు ఏ ఊక బావా, నీకెందుకు బాధ లేనా? బీర్ ఉంది, బిర్యానీ ఉంది, నీకు అన్నీ వస్తాయి. చెప్పుడే కానీ చేతులు లేదు ఏం లేదు. ఈ ఆటోలో కూర్చో బావా, నీకు ఒకటి సర్ప్రైజ్ ఇస్తా. ఏముంది ఆటోలో? అంటాడా? ఇక ఎయ్యి బావా, ఎయ్యి. చేర్స్ బావా. మీరు వేసినా కానీ తప్పేదే. నీకు అన్నిటికి తొందరేనా బావా? నువ్వే తాగరాదు, నేను స్టప్పు తెచ్చున్నది కానీ. తాగు బావా, తాగు. ఇంత వేడి బిల్లు తెస్తావా? ఏం చేయాలి బావా? అప్పుడప్పుడు నువ్వు అత్తాన్న కూడా తీసుకొచ్చి పెట్టినా, ఇంత లేట్ అయిపోయా, నువ్వే లేట్ అవుతావా? ఏం చేయమంటావు? కూలింగ్ లేదు ఏం లేదు, చల్లగా ఏం చేస్తాం కానీ కానీ. తినడానికి ఏం చేయలేదు, ఏం చేయలేదు కదా. అన్ని వేడి బిల్లు పట్టుకొచ్చిన తాగు అంటాను. ఇక ఏ కానీ బావా కానీ. ఏమైందా బామ్మది? మీ చెల్లేమో మా ఇంటికి పో, మా ఇంటికి పో, మా అన్నగారు మంచిగా చూసుకుంటా అంటే వీడికి వస్తేనేమో ఈ సల్లడి బీరు తెస్తావా, వేరే బీరు తెస్తావా? ఇగో నీ బీరు నువ్వు నాకు. ఏ ఆగు బావా, ఊపా, ఆగు. కూర్చో బావా, కూర్చో. ఈ వేడి బీరు రాయి ఇంకో పొత్త వేస్తున్నావు. ఇక ఏ బావా, ఏ ఆగే బావా, ఇంత దాయిపో. ఇదే అద్దు బామ్మది. ఏ నువ్వు పోయే అంటే మళ్ళీ నేను ఇంటి దగ్గర రావాలి, మళ్ళీ మా చెల్లె తింటది. కొద్దిగా ఇంత తాగిపోయా బాబా, ఇంత తాగిపో. కొద్దిగా తాగు. ఆయన తాగుతాను, వేడి బాగున్నాయి. లేదు బాబా, కొద్దిగా ఇంత తాగిపో, ఇంత తాగు. తాగు తాగు, ఇంత తాగు. ఏ బా కథ పొలం అంతనో ఎండింది. మొన్న వరి కోత మిషన్ వస్తున్నది రాకపోయా, వడ్లేమో రాలిపోతున్నాయి. 4-5 కైకులలో పెట్టానే కోపియాలి. ఇక చిన్నోడు వస్తాడుగా.
ఏమైందే బాపు మొన్న ఎంత ఎగిరబెట్టినవే పోరా పోరా అంటివి నువ్వు నాకు మొన్న చెప్పినావు ఏదే మిషని ఏం చేయమంటావురా? నీకు ఫోన్ రాగానే నువ్వు బండేసుకొని బుర్రాని వెళ్ళిపోతావు. ఒక్కరిని ఎంతగాని తల్లాడాలరా? పెళ్లి కాక ముందు నిన్ను చాలినా, పెళ్ళైనాక ఇప్పుడు కోడల్ని కూడా చేస్తానా? నా తలరాతలో ఇంకెప్పుడు నాకు సుఖంగానే పడేది. మీరు ఎప్పుడు నన్ను సుఖ పెడతారు? అవునే బాపు నేను ఉట్టుకుంటాను నానే. నేను నౌకరి కోసం నేను చేసే ప్రయత్నాలు నేను చేయనే పడితే ఏం చేయాలనే అది అత్తలేదు. నేను అప్పుడప్పుడు నీతో పొలం కాడికి రానే పడితే పొలం కాడికి వస్తానా నేను దోషణ పని చేస్తాను చేస్తలేనా బాపు? బాగా చేసినవుతి బాపు. నేను ఎటువంటి జాబ్కు ప్రయత్నం చేస్తానో తెలుసానే నీకు? అసొంటి జాబ్ కాదు, పోలీస్ జాబ్కు ట్రై చేస్తాననే. నీ కొడుకు ఎస్ఐ అయితే ఎట్టుంటుందో ఊహించుకోయా బాపు. నీ ఆశ ఎందుకు కాదనాలరా? 3 నెలలు అయితే ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్ రాసి నౌకరు మంచి సంపాదించు. దాయ బాపు పోదాం. సరే శంకరి, ఈసారి అట్లు కట్టించినాక చెల్లెకు ఒక 3-4 క్వింటల్ వేయాలిరా. పోయిన సంవత్సరం కూడా వేయలేదు, ఏతమన్నం మర్చిపోయినాం. చెల్లెకు వేయాలిరా ఈసారి. చెల్లెక బియ్యమా? మనం ఎందుకు ఎత్తామే బాపు? వాళ్ళు కొనుక్కోరా? సరే ఇవన్నీ ఇక్కడ కాదు మాట్లాడేది, ఇంటికాడ మాట్లాడదా. ఏంద్రా మేము కసుబుసని కోపంతో చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? అంత కోపం నీకెందుకు వస్తుంది? మనం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? పోయిన సంవత్సరం బియ్యం ఇస్తారని ఇవ్వలేదు, ఏదో మాట్లాడి మర్చిపోయినాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వకపోతే ఎట్లుంటది? దానికి ఎవరు పెడతారు? కొడుకు నువ్వెంతనో, బిడ్డ అది కూడా అంతే. ఉన్నోళ్ళు ఇస్తారు కదరా. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ పెట్టుపోతారు. ఇక మొత్తం తీసుకపోయి నీ బిడ్డకే పెట్టు. ఇక ఇప్పటి నుంచి మొత్తం పెడతానే ఉండి, ఇక ఎన్ని పెట్టినా పెట్టని పేరే. అవునా? బరాబరి పెడతా. నా బిడ్డలు నేను పెట్టకపోతే ఇంకెవరు పెడతారా? నీకు పెడతలేనా? అట్లా నీ లెక్కట్లేనా? అది కూడా అంతే. ఓ పెడతాను బాగా మాట్లాడతాను. అగో ఖచ్చితంగా పెడతానంటాను. అసలు నువ్వు నన్నెందుకు అన్నావు? మొత్తం తీసుకపోయి దానికే పెట్టు. ఇక ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. నేను నా భార్యను తీసుకొని బయటకు వెళ్ళి కూలో నాలో చేసుకొని బతుకుతా. నీ బిడ్డను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉన్నాస్తి మొత్తం రాసి మీరే సల్లా ఉండండి. రే ఇప్పుడు చెప్తున్నా, బియ్యం ఇత్తంటేనే నువ్వు ఇంత లొల్లి పెడతావు. ఇప్పుడు చెప్తున్నారా, నాకున్న 10 ఎకరాలల్లా 2 ఎకరాలు నా బిడ్డలు రాసిస్తా. నువ్వేం చేసుకుంటా చేసుకోపో. 2 ఎకరాలు రాసిస్తాను ఫిక్స్ అయినవా? బరాబరి రాసిస్తా. ఇక ఉన్నదంతా దానికే రాసి మేము వెళ్ళిపోతాం. పోదాం. రే ఆగురా, పొలం కాడికి వచ్చిన నుంచి లొల్లి పెట్టుకుంటారు. అసలు ఏం జరిగిందిరా? ఆగవే అని ఓని అని కట్టమంటే ఏందో తెలవాలి. ఇన్నతులు కట్టమంటే అని తెలియలేదు. బయటకు పోయి కట్టబడితే అప్పుడు తెలుస్తుంది. 4 వంతులైతే మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు. ఆడే ఓని. సమాన పాలు ఆడపిల్ల హక్కు అని రియల్ స్టోరీ జరిగింది, మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుల దేవుళ్ళందరూ సినిమాను ఆదరించాలని ఆశిస్తూ పార్ట్ 1 రిలీజ్, ఒక 4 daysలో పార్ట్ 2 కూడా మీ ముందుకు వస్తుంది.